సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతలు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు, ఎన్ఆర్ఐలు, వీళ్ళే 124 మంది. అంటే మొత్తం రాజకీయాలని వీళ్ళు శాసించే స్థాయికి వచ్చారు. ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కార్పొరేట్లు హైజాక్ చేసేసి ఇక ఎన్నికల్లో వేల కోట్లు పెట్టి ఓట్లు కొనుక్కొని దాన్ని ఒక వ్యాపారం కింద మార్చి ఇప్పుడు 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు రాజకీయాల్లో. ఇక ఏ రంగంలో ఇది సాధ్యం కాదు. అంత పెద్ద లాభసాటి వ్యాపారం కింద రాజకీయాలు మార్చేసిన తర్వాత సామాన్యులకి ఏ రకంగా మేలు జరుగుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఈరోజు ఎలక్షన్ బాండ్స్, ఈ కంపెనీలే ఎలక్షన్ బాండ్స్ ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఈ కంపెనీలు కిడ్ ప్రోకో వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు వాళ్ళ కంపెనీకి పనులు చేసి పెడతారు.